గతేడాది 10 ఇంటర్ డిగ్రీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన తన డివిజన్ పరిధిలోని విద్యార్థులకు రాంగోపాల్పేట కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు ప్రశంసా పత్రంతో పాటుగా నగదు బహుమతి అందించారు. ప్రతి మోడీ హయాంలో దేశంలో అక్షరాస్యత శాతం పెరిగిందన్నారు. ఇక ప్రతి ఒక్కరూ విద్యాభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులను ప్రోత్సహించడం కోసం సుచిత్ర తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. నరేంద్ర మోడీ గారి చర్యల కారణంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా 1000 మంది మగపిల్లలు ఉంటే ఆడపిల్లలు కూడా 1000 మంది ఈరోజు హర్యానా. ఎందుకు చెప్తామంటే అమ్మాయిలైతే గవర్నమెంట్ స్కూల్, అబ్బాయిలైతే ప్రైవేట్ స్కూల్, అబ్బాయిలైతే ఒక ట్రీట్మెంట్, అమ్మాయిలైతే ఒక ట్రీట్మెంట్, అమ్మాయిలైతే 10th క్లాస్ కాగానో ఇంటర్మీడియట్ కాగానో పెళ్లి చేసి పంపిస్తాం కదా, వాళ్ళ చదువులకు వాళ్ళు వెళ్ళేది ఓరింటి కదా, వాళ్ళు వెళ్ళేది ఐటీకి వెళ్ళి వంటనే కదా అనేటువంటి ఆలోచన పూర్తిగా సమస్య పోవాలి. ఆలోచన తల్లిదండ్రులు ఉండకూడదు. ఇంకొక విషయం చెప్తాం, ఈరోజు అమ్మాయిలకే మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. అమ్మాయిలు ఉద్యోగంలో చేస్తే నమ్మకంతో పనిచేస్తారు, విశ్వాసంతో పనిచేస్తారు. ఇక్కడ చెప్పరా, అమ్మాయిలు చాలా డెడికేషన్ తో పనిచేస్తారు. ఈరోజు హైటెక్ సిటీకి వెళ్తే ఒక్కొక్క అమ్మాయి నెలకు 2 లక్షలు 3 లక్షల జీతం తీసుకుంటుంది. అమ్మాయి 1000 మందికి 800 ఆడపిల్లలు స్థానంలో